ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు మరో వారం రోజులు కస్టడీకి అనుమతిచ్చింది సుప్రీంకోర్టు. డిసెంబర్ 26న విడుదల చేయాలని చెప్పింది. దీంతో ఈ నెల 25 వరకు కస్టడీలోనే ఉండనున్నారు ప్రభాకర్ రావు. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలొద్దని చెప్పింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది సర్కార్. విచారణలో ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలిపారు సొలిసిటర్ జనరల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు మరో వారం రోజులు కస్టడీకి అనుమతిచ్చింది సుప్రీంకోర్టు. డిసెంబర్ 26న విడుదల చేయాలని చెప్పింది. దీంతో ఈ నెల 25 వరకు కస్టడీలోనే ఉండనున్నారు ప్రభాకర్ రావు. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలొద్దని చెప్పింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది సర్కార్. విచారణలో ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలిపారు సొలిసిటర్ జనరల్. డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్. సూర్య, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరొక వారం రోజుల పాటు కూడా ఇటు కస్టోడియల్ ఎంక్వైరీకి అనుమతిస్తూ అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉత్తర్వులలో పేర్కొన్న క్రమంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే చాలా రకాలైనటువంటి కోణాలలో ఇప్పటికే సిట్ అధికారుల బృందం ప్రభాకర్ రావును ప్రశ్నించిన క్రమంలో అయితే మనం చూడవచ్చు. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి చాలామంది గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి సీనియర్ అధికారులను సైతం ఇటు విచారణ చేయడం జరిగింది. అనంతరం జైలుకు పంపించినటువంటి సందర్భంలో ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి గత వారం రోజులుగా కూడా విచారణ కొనసాగడం జరిగింది. నిన్నటితో విచారణ పూర్తయిన క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టులో మరొకసారి సిట్ అధికారులు ఇటు విచారణకు సంబంధించినటువంటి నివేదికను ప్రవేశపెట్టడంతో పాటు తాను ఇటు విచారణ సమయంలో అయితే పోలీసులకు సమాధానాలు చెప్పడంలో కొంత సహకరించలేదనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇటు సుప్రీంకోర్టుకు తీసుకువెళ్ళడం మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 25 వరకు కూడా తన యొక్క కస్టోడియల్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి గడువును కూడా పెంపొందిస్తూ అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఇటు రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా మనం చూస్తే బిజినెస్ మ్యాన్లు, జర్నలిస్టులతో పాటు చాలా రకాలైనటువంటి ప్రజలందరినీ కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసిన క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా నిర్వహించారనేటువంటి కోణంలో అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈ యొక్క సిట్ అధికారుల బృందం విచారణ కొనసాగుతున్నదని మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలోనే నిన్న చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకైతే తెలంగాణ డీజీపీ మరొక సిట్ను కూడా ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈ సిపి సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా మరొక సిట్ను ఏర్పాటు చేసిన క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరొక వారం రోజుల గడువు పెంపు కస్టోడియల్ ఎంక్వైరీ అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి విచారణలో పురోగతి సాధించే విధంగా ఉండబోతుందని కూడా కొంత మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా రకాలైనటువంటి కోణాలు, ఎందుకంటే తను వాడినటువంటి ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ కానీ అదేవిధంగా సెల్ ఫోన్, ల్యాప్టాప్తో పాటు తను వాడినటువంటి జీమెయిల్ అకౌంట్స్ కానీ క్లౌడ్ బ్యాకప్ సంబంధించినటువంటి అకౌంట్స్, తన డాటాను ఎరేజ్ చేయడం కానీ ఇటు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం పట్ల చాలా రకాల కోణాల్లో కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించినటువంటి సిట్ అధికారుల బృందం మరొక వారం రోజుల పాటు ఇటు కస్టోడియల్ ఎంక్వైరీకి గడువుకు అవకాశం ఇవ్వడంతో అయితే మరింత లోతుగా ఈ యొక్క కేసును దర్యాప్తు చేసేందుకైతే సిట్ అధికారులు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 25 వరకు కూడా ప్రభాకర్ రావు ఇటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలోనే ఇటు సిట్ ఎంక్వైరీ ముందు అయితే హాజరు కావే అవకాశం ఉన్న క్రమంలో మరికొన్ని ఆదేశాలు ఇచ్చే వరకు కూడా పోలీసుల అదుపులోనే ఇటు ప్రభాకర్ రావు ఉండనున్నట్లయితే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆదేశాల మేరకైతే సిట్ అధికారుల బృందంతో పాటు నిన్ననే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సజ్జనార్ బృందం కూడా ఇటు ప్రభాకర్ రావును ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసును మరింత సీరియస్గా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే